వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందు హెడ్లైన్స్ చూద్దాం. పోచమ్మ దేవాలయంలో ఘనంగా బోనాల ఉత్సవాలు. అమ్మవారికి బోనాలు సమర్పించిన మంత్రులు, కార్పొరేటర్లు. భవిష్యత్తులో విద్యార్థులు జీవించాలంటే మొక్కలు పెంచాలి. శాంతినికేతన్ పాఠశాలలో విద్యార్థులకు మొక్కల పంపిణీ. హైదరాబాద్ పాత బస్తీలో చాలా ప్రాంతాల్లో పండుగ వాతావరణం కనిపించింది. బోనాల సందర్భంగా వివిధ మహంకాళి ఆలయాలకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన అమ్మవారిని ఏనుగులపై శాలిబండ, చార్మినార్, నయాపూల్ ప్రధాన కూడల్లో మీదుగా ఊరేగించారు. పాత బస్తీలోని 13 ప్రధాన మహంకాళి ఆలయాల మూసీలో నిమజ్జనం చేయబడిన వారి ఘటనను ఉమ్మడి ఊరేగింపుగా తీసుకువస్తారని కమిటీ సభ్యులు తెలిపారు. నమస్కారం. ఓం మాత్రే నమః. శ్రీ బంగారు మైసమ్మ టెంపుల్, మేకలమండి, గౌలీపుర, గాంధీనికేతన్ నుంచి మా దగ్గర ఘటము రాబట్టి 12 సంవత్సరాలు. ఈ సంవత్సరానికి మా దగ్గర పూజలు గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు రోజు జరుగుతూనే ఉంటాయి. ఈ సంవత్సరము మన ఘటం వచ్చిన నుంచి నిత్యము పూజా కార్యక్రమాలు, కంకేర్యాలు అన్నీ జరుగుతున్నాయి కాబట్టి నిన్న అమ్మవారికి ఉదయం అభిషేకము, మధ్యాహ్నం కుంకుమార్చన, సాయంత్రము అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. ఈరోజు కూడా అమ్మవారికి నిజాభిషేకం జరిగింది కాబట్టి మళ్ళీ ఈరోజు సాయంత్రము అమ్మవారి తొట్టెల కార్యక్రమం ఉంటుంది. రాత్రికి బలిగంప కార్యక్రమం ఉంటుంది. రేపు సామూహిక బోనాల జాతర కూడా ఉంటుంది కాబట్టి భక్తులందరూ ఇచ్చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. బోరబండ బోనాలను పురస్కరించుకొని పోచమ్మ దేవాలయంలో ఘనంగా అమ్మవారి బోనాలను మంత్రులు, కార్పొరేటర్లు సమర్పించారు. ఈ కార్యక్రమం బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన గడ్డం ప్రసాద్ కుమార్, శాసన స్పీకర్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మంత్రి పొన్నం ప్రభాకర్ రావు, ఖైరతాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ రోహిన్ రెడ్డి, రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, శ్యామల మధుప్రియ తదితర నాయకులు అమ్మవారిని దర్శించుకొని ఆశీర్వాదాలు పొందారు. ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని నాయకులు ప్రార్థించారు.
గారికి మరియు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క సోదరుడికి సోదరిమణులకి మరి ఇక్కడ విచ్చేసిన మన బోరుబండ బోరుబండ డివిజన్ ప్రతి ఒక్క సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ రోజు మా డిప్యూటీ మేయర్ గంగా జమునాథ్ ఖైజీ అన్నట్టు ఈ రోజు బోనాల పండుగ చూసినట్టయితే ఒక ముసల్మాన్ భాయ్ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఈ బోనాల పండుగ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయన ఎప్పుడు కూడా అంటే నేను ఎప్పుడు కూడా ఆయన ఒక ముస్లిం ఏదో ఎప్పుడు నాతో మాట్లాడినా సరే అక్క నేను సెక్యులర్ పర్సన్ అని ఒకటి చెప్తాడు చూడండి, అది చాలా సంతోషం. ఏ పండుగ ఉన్నా ఏ ఉన్నా సరే దాని ఆహ్వానం మేరకు అమ్మవారిని గత 10 సంవత్సరాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంఘటన అందరికీ తెలుసు. మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 6 గ్యారంటీ స్కీమ్లతో పాటు 2 లక్షల రుణమాఫీతో పాటు మరి మంచి సంక్షేమ కార్యక్రమాలు పేదలకు అందించాలని అమ్మవారిని కోరడమైనది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. అట్లనే ఎవరైతే రేవంత్ రెడ్డి అంటే ఇష్టం ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, ఇష్టం ఉన్నా లేకున్నా రేవంత్ రెడ్డి ఆరోగ్యాలతో ఉండాలి. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలన్నీ మనకు అందాలి అనే ఆలోచన రావాలి. మీరు మొక్కేటప్పుడు కూడా అమ్మవారిని ఒకటే మొక్కాలి. మీ కుటుంబంతో పాటు మా కుటుంబంలో ఒక సభ్యులుగా రేవంత్ రెడ్డి ఉండాలి. సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి అందాలి. ప్రతి పేదవానికి కాంగ్రెస్ సంక్షేమ కార్యక్రమాలు అందాలని చెప్పేసి మీరు కూడా అమ్మవారికి మొక్కాలని చెప్పేసి మీ అందరితో కోరుకుంటూ మరి నేను ప్రత్యేకంగా అమ్మవారిని కోరడం ఏంటంటే పేదరికం పోవాలి, ఇందిరమ్మ పాలన రావాలి, రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, సకాలంలో ఉండాలి, రైతులు సురక్షంగా ఉండాలి. హైదరాబాద్ పాతబస్తీలో ఆషాఢ మాసం బోనాల పండుగ పురస్కరించుకొని అమ్మవారి ఆలయాల వద్ద తెల్లవారుజాము నుండి భక్తులతో సందడి వాతావరణం నెలకొంది. ప్రతి ఇంటి నుండి ఆడపడుచులు పసుపు కుంకుమలతో పాత్రను అలంకరించి అగ్నిసాక్షిగా బోనం ఒడిబియ్యం అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. లాల్ దర్వాజాలోని శ్రీ సింహవాహిని అమ్మవారికి ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, హైదరాబాద్ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ పట్టు వస్త్రాలు సమర్పించారు. హైకోర్టు జడ్జి నంద హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, డాక్టర్ కె లక్ష్మణ్, దేవాదాయ కమిషనర్ హనుమంతరావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏ రకమైన దుష్ట శక్తులు ఆ గ్రామంలోకి రాకూడదని భావిస్తూ ఆ గ్రామ దేవత ఆ ఊరి చుట్టూ ఒక గట్టి దిగ్బంధన వేసి కూర్చోనేది. అదే ఈ బోనాలు తల్లి. ఆమె రకరకాల రాష్ట్ర మంత్రివర్యులు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కూడా శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి
పార్లమెంటు సభ్యులు ఈ ప్రాంత వాసి అనిల్ కుమార్ యాదవ్ గారికి, బీసీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్ గారికి, దేవాలయ కమిటీ చైర్మన్ రాజేందర్ యాదవ్ గారికి, ప్రధాన కార్యదర్శి మారుతి యాదవ్ గారికి, ట్రెజరర్ సతీష్ ముదిరాజ్ గారికి, వెంకటేష్ గారికి, ఇంకా ఫిషరీస్ కమిటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారికి, స్థానికంగా ఉన్నటువంటి ఇతర నాయకులకి, ప్రజాప్రతినిధులకి, భక్తులకి, బోనాలతో అమ్మవారికి దర్శనానికి ఇక్కడ విచ్చేసినటువంటి మహిళా తల్లులందరికీ ముందుగా నా హృదయ ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు పురస్కరించుకొని బంగారు మైసమ్మ దేవాలయం, హనుమాన్ నగర్ ఫేజ్ 3 బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ప్రెసిడెంట్ నరేందర్, జనరల్ సెక్రటరీ యాదగిరిచారి, నాగరాజు గుప్తా మాట్లాడుతూ మాకు అవకాశం కల్పించిన అమ్మవారికి జన్మతా రుణపడి ఉంటామని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. హనుమాన్ నగర్ ఫేజ్ 3 శ్రీ శ్రీ బంగారు మైసమ్మ ఆలయ కమిటీ అధ్యక్షుడిగా నేను నరేందర్ మరియు జనరల్ సెక్రటరీగా యాదగిరిచారి గారు. అత్యంత అధికంగా ప్రజలు రావడం, దర్శించుకోవడం జరుగుతుంది. దాదాపు 25 ఏళ్ళ నుంచి ఈ ఆలయం నిర్వహణ జరగడం జరిగింది. అప్పటి నుంచి భక్తుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్నారు. మరియు ఈరోజు అత్యంత బ్రహ్మాండంగా వైభవంగా నిర్వహించడం జరిగింది. నమస్తే, యాదగిరిచారి జనరల్ సెక్రటరీ. ఈ గుడి ఒక 25 ఏళ్ళ ముందు నుండి మేము ఈ కాలనీవాసులము అత్యంత వైభవంగా బోనాల ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మా కాలనీవాసులు మాకు ఎంతో సహకరించి మాతో అమ్మవారి సేవలను ఆదుకుంటూ లేపండి వాళ్ళు కొంచెం బయటకు వస్తే మొత్తం క్లారిటీ తీసుకో. హనుమాన్ నగర్ ఫేజ్ 3 శ్రీ శ్రీ బంగారు మైసమ్మ ఆలయ కమిటీ అధ్యక్షుడిగా నేను నరేందర్ మరియు జనరల్ సెక్రటరీగా యాదగిరిచారి గారు. అత్యంత అధికంగా ప్రజలు రావడం, దర్శించుకోవడం జరుగుతుంది. దాదాపు 25 ఏళ్ళ నుంచి ఈ ఆలయం నిర్వహణ జరగడం జరిగింది. అప్పటి నుంచి భక్తుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్నారు. మరియు శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండల హెడ్ క్వార్టర్ లో గల శాంతినికేతన్ స్కూల్ విద్యార్థులతో ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ భాస్కర్ నాయుడు ముఖాముఖి నిర్వహించారు. భవిష్యత్తులో విద్యార్థులు జీవించాలంటే ప్రకృతి విశిష్ట మొక్కల పెంపకంపై బాధ్యత, ఫుడ్, ఆక్సిజన్, రెయిన్స్, ఎకోసిస్టమ్, సాయిల్ కన్జర్వేషన్, టెంపరేచర్ బ్యాలెన్స్ తదితర విషయాలతో విద్యార్థులు శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉండడం ఎలా, చదువుకున్న చదువుని గుర్తించుకొని మేధస్సును పెంచుకోవడానికి త్రిబంధనం, సిటప్స్ తదితర ఆసనాలను తెలియజేశారు. పాఠశాల కరెస్పాండెంట్ ప్రభాకర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చేత 10 మొక్కలు నాటిస్తామని, ప్రతిరోజు గుర్తు చేస్తామని, ఉత్తమ సమాజం కోసం మేము సైతం అంటూ విద్యార్థులు తెలియజేశారు.
ఉన్న 84 లక్షల జీవరాశులకు జీవనాధారం. కనుక ఈ ఫారెస్ట్ అంటే చెట్లు, మొక్కలు, తీగలు, గడ్డి మనం భూమి మీద జీవిస్తున్నందుకు బాధ్యతగా మన వయసు ఎంతైతే ఉంటుందో అన్ని మొక్కలను మనం నాటేయాలి. అదేవిధంగా మనకి ఇష్టమైన మిత్రులు బర్త్డే జరుగుతూ ఉంటే వాళ్ళకి మొక్క ఇచ్చి వాళ్ళకి కడుపున నాటాలి. మా మిత్రురాలి కోసం ఒక మొక్క నాటుతున్నాం, మా మిత్రుల కోసం ఒక మొక్క నాటుతున్నాం, అమ్మ కోసం ఒక మొక్క నాటాలి, నాన్న కోసం ఒక మొక్క నాటాలి, మన సినిమా హీరో కోసం ఒక మొక్క నాటాలి, హీరోయిన్ కోసం ఒక మొక్క నాటాలి, బాలయ్య బాబు కోసం ఒక మొక్క నాటాలి. నాటి పెంచాలి. ఆ మొక్క కింద కూర్చున్నప్పుడు ఆ మొక్క పండ్లు ఇచ్చినప్పుడు అందరూ మిమ్మల్ని అనుకుంటారు. ఓకేనా? ఆ మొక్క నుంచి వచ్చే పండు పక్షి తింటుంది, జంతువు తింటుంది, మనిషి తింటారు, అందరికి ఉపయోగపడుతుంది కదా. మనం ఎవరికి బాకీ ఉండద్దు, ఎవరిది మనం ఉంటే తీసుకోము. నీకు ఏం కావాలి అని మనం ఈ ప్రపంచానికి ఇచ్చేలా తయారయ్యారు. సిద్ధమా? మొక్కలు నాటేది ఎవరు? వాటిని పెంచేది ఎవరు? భూమిని కాపాడేది ఎవరు? బాధ్యతగా ఉండేది ఎవరు? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోచమ్మ దేవాలయంలో ఘనంగా బోనాల ఉత్సవాలు. అమ్మవారికి బోనాలు సమర్పించిన మంత్రులు, కార్పొరేటర్లు. భవిష్యత్తులో విద్యార్థులు జీవించాలంటే మొక్కలు పెంచాలి. శాంతినికేతన్ పాఠశాలలో విద్యార్థులకు మొక్కల పంపిణీ. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాధానం.